but they are fundamental in governance and state అని సుప్రీం కోర్టు వారు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఇంటర్ప్రిట్ చేయడం మనం చూసాం. దీంట్లో మనకు రిలవెంట్ వచ్చే ఆర్టికల్ 39A. ఆర్టికల్ 39A ఏమంటుంది? ది గవర్నమెంట్ షల్ ఎండర్ that no person will be denied access to the justice by virtue of lack of opportunity and power. So disadvantaged citizens వాళ్ళ రైట్స్ ను పొందేదానికి ఓటుకు పోవడానికి బికాస్ ఆఫ్ పావర్టీ ఆర్ వేరియస్ అదర్ రీజన్స్ లేనప్పుడు అటువంటి దానికి ప్రభుత్వాలన్నీ కూడా స్ట్రైవ్ చేయాలా అనేది ఒక ఫండమెంటల్ డైరెక్షన్ మనకు ఇంపార్టెంట్. ఈ లీగల్ లిటరసీ క్యాంప్ అయితేనేమి, తర్వాత డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ 1987లో స్టాట్యూట్ బుక్ లో వచ్చినప్పుడు కూడా ఫర్ ది ఫస్ట్ టైం ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ 1995. సో 18 long years సబ్జెక్ట్ డైరెక్షన్ ఏదో యాక్ట్ అయినప్పటికీ ఫోర్స్ఫుల్ తేవడానికి ఇంత కాలం ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు కాబట్టి. సో ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ providing access to the courts of the not denying justice by lack of opportunity or poverty reason, Article 39 mandate ప్రకారము ఈ లీగల్ సర్వీస్ అథారిటీని లీగల్ ఎయిడ్ టు ది పూర్ అండ్ ఇండిజెంట్ పర్సన్ ఈ యొక్క చేంజెస్ కూడా మనకు వచ్చాయి. ఈ చేంజెస్ వచ్చినప్పుడు వాట్ ఈస్ meant by లీగల్ లిటరసీ? లీగల్ లిటరసీ అంటే ఏంటి? ఎవరు నేర్చుకోవాలి లీగల్ లిటరసీ? వాట్ ఈస్ meant by లీగల్ అవేర్నెస్? ఈరోజు నాకు యాక్చువల్గా మా దాంట్లో లీగల్ అవేర్నెస్ చేస్తాను. వాట్ ఈస్ meant by లీగల్ అవేర్నెస్? Providing legal vigilant related information to the needy people, sir. Providing legal vigilant information to the needy people. So that is meant to say legal awareness is nothing but legal literacy to all the sections of the society and more so to the disadvantaged sections of the society. So legal awareness is nothing but knowledge in law. So you have to create awareness by explaining the provisions of law to the disadvantaged and inform them about their rights and also inform them the free legal aid if they are most disadvantaged in the sections of the society. తర్వాత దాన్ని రిడ్రెస్ చేసుకోవడానికి ఏం పోలసీ ఉన్నాయి, ఈ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ది రైట్స్ ను ఇన్ఫార్మ్ చేయడం మనకి అవసరం ఉంది. మేము లా చదివేటప్పుడు మాకు మొహమ్మద్ గౌస్ గారిని ఎవరు లేరు, నా బ్యాచ్మేట్స్ కానీ జూనియర్స్ కానీ ప్రొఫెసర్ ఉండేవాడు. కాన్స్టిట్యూషన్ 39 చెప్పేటప్పుడు ఆయన ఏమని చెప్పారంటే, వన్ ఆఫ్ ద రినౌండ్ జూరిస్ట్ ఆఫ్ ది కాంటెంపరీ సొసైటీలో, అది అన్ఫార్చునేట్ గా ఈజ్ అన్బెండింగ్ అండ్ అన్బెండింగ్ టు ఎనీ ఇన్ఫ్లుయెన్స్ కాబట్టి పాపం అతను చాలా లా కమిషన్ చైర్మన్ ఎప్పుడో కావాల్సిన వాడు, గవర్నమెంట్స్ లో వాళ్ళని చేయలేదు. మనకు నాని బాల్కి వాళ్ళ పేరు వింటారు, ఆనంద్ సెట్లి వాళ్ళ పేరు వింటారు, కపిల్ సిబాల్ పేరు వింటారు. వీళ్ళంతా అవసరం లేదు ఈ దేశంలో. బేర్ ఫుటెడ్ లాయర్, ఏ లాయర్ హూ డజంట్ హ్యావ్ చెప్పల్స్ with full social spirit and consciousness. Bare-footed advocate going to the villages, informing the villagers about their rights, ascertaining their problems which they are feeling, and strive for redressal of the grievance అనే ఒక లీగల్ సెక్షన్ ఒకటి వచ్చినప్పుడే ఈ దేశంలో లాస్ కరెక్ట్ గా ఇంటర్ప్రిట్ అయితే ఎన్ఫోర్స్ అయితే చెప్పేవాడు. సో బేర్ ఫుటెడ్ ఇప్పుడు తప్పు అది మన డ్యూటీనే. సో అడ్వకేట్స్ అంటే మన కడుపు నిండదు, అది వేరే క్వశ్చన్. లుక్ ఆఫ్టర్ బికాస్ వాట్ ఏ లార్జ్ ఫ్యామిలీ అండ్ మోస్ట్ ఆఫ్ ప్రజెంట్ కాంటెక్స్ట్ లో మీకు తెలియదే ఉంది. మేము వచ్చినప్పుడు లీగల్ ప్రొఫెషన్ ఈజ్ ఫర్ ఫార్చునేట్. కొన్ని సెక్షన్స్, కొన్ని ధనవంతులు, కొన్ని భూస్వాములు, కొంత సో అర్బన్ సిటీస్ లో ప్రాపర్టీస్ ఉండే సెక్షన్స్ మాత్రమే లీగల్ ప్రొఫెషన్కి వచ్చేవాడు.
ఈ రోజు టేక్ ఎనీ రిలీజియన్